హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాబీ ఎడిట్స్. నేను మీ బాబీ. ఈరోజు ఈ వీడియోలో కాపీరైట్ ఇష్యూ వల్ల నేను పూర్తి సాంగ్ని అయితే మీకు వినిపించట్లేదు. నేను యూజ్ చేసిన సాంగ్ టెంప్లెట్ అండ్ బోర్డర్ ప్రతి ఫైల్ని మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేసేస్తాను. అండ్ నేను యూజ్ చేసిన కైన్మాస్టర్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేసేస్తాను. సో మీరు అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసేసుకొని యూజ్ చేసేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో ఎడిటింగ్ చాలా బాగుంటుంది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. చిన్న కామెంట్ అయితే సూపర్ అని నైస్నో పెట్టండి. అది నాకు మంచి ఎంకరేజ్మెంట్ అయితే ఇస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోకి సంబంధించిన ఎటువంటి డౌట్స్ ఉన్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్లో ఫాలో ఒక మెసేజ్ అయితే చేయండి. అక్కడ కూడా నేను వాటికి ఆన్సర్ అయితే చేస్తాను. ఫ్రెండ్స్, నేను కైన్మాస్టర్ ఎడిటింగ్తో పాటు అలైట్ మోషన్ ఎడిటింగ్, పిక్సార్ట్ ప్రో ఎడిటింగ్, పిక్సెల్ ల్యాబ్ ఎడిటింగ్, స్నాప్సీడ్ ఎడిటింగ్ కూడా చేస్తాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని నాకైతే సపోర్ట్ చేయండి. కొత్త వీడియో ఎడిటింగ్స్ అయితే మీ ముందుకు వస్తాను. ఇప్పుడైతే ఏ విధంగా ఎడిటింగ్ చేయాలో నేర్చుకుందాము. ఫస్ట్ మీ ఫోన్లో ఉన్న కైన్మాస్టర్ యాప్ను అయితే ఓపెన్ చేసేయండి. సో ఈ విధంగా కైన్మాస్టర్ ఓపెన్ చేసేయండి. ఓపెన్ చేసేసి ప్లస్ మీద ట్యాప్ చేసేయండి. 9:16 రేషియో అనేది సెలెక్ట్ చేసేసుకోండి. ఫస్ట్ అనేది ఒక అమ్మాయి ఇమేజ్ అనేది తీసేసుకొని టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఈ ఇమేజ్ని 30 సెకండ్స్ వరకు ఎక్స్టెండ్ చేసేసుకోండి. అంటే వాట్సాప్ స్టేటస్ వీడియో ఎంతసేపు కావాలనుకుంటున్నారో అంతసేపు అయితే ఎక్స్టెండ్ చేసేసుకోండి. ఇప్పుడు కత్తెర పక్కన ఉన్న ప్యాన్ అండ్ జూమ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి 2 ఫింగర్స్తో ఇమేజ్ని పర్ఫెక్ట్గా జూమ్ చేసుకోండి. ఈ విధంగా 2 ఫింగర్స్ని ఇమేజ్తో పర్ఫెక్ట్గా జూమ్ చేసుకున్న తర్వాత ఈక్వల్ టు మీద క్లిక్ చేసేసి రైట్ మార్క్ ఇచ్చేసేయండి. ఇప్పుడు నేను ప్రొవైడ్ చేసిన టెంప్లెట్ని తీసేసుకోండి. లేయర్ మీద క్లిక్ చేసేయండి. మీడియాలోకి వెళ్ళిపోండి. మీడియాలోకి వెళ్ళిపోయి ఫస్ట్ అయితే నేను ప్రొవైడ్ చేసిన టెంప్లెట్ ఉంటుంది కదా, సో దాన్ని తీసుకోండి. ఈ విధంగా టెంప్లెట్ని తీసుకోండి. కత్తెర పక్కన ఉన్న స్ప్లిట్ స్క్రీన్ ఆప్షన్ మీద క్లిక్ చేసేయండి. ఆఫ్ పక్కన పెద్ద బాక్స్ మీద క్లిక్ చేసేసి టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఇంకొకసారి అదే టెంప్లెట్ మీద క్లిక్ చేసి క్రోమా కీలోకి వెళ్ళిపోండి. క్రోమా కీ అనేది ఎనేబుల్ చేసేసి కీ కలర్ కంపల్సరీ ఫస్ట్ టైం బ్లూలో ఉండాలి. సో ఈ విధంగా ఫుల్ బ్లూలో పెట్టుకొని టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూడండి, మీరు దాన్ని మీకు అర్థమవుతుంది. సో ఈ విధంగా వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే ఈ వీడియోని ఎక్స్పోర్ట్ చేసేసుకోండి. ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసేయండి. రెజల్యూషన్ 1080pలో ఉంచుకోండి. ఫ్రేమ్ రేట్ 30లో ఉంచుకోండి. బిట్ రేట్ అనేది 4 to 5 మధ్యలో ఉంచుకొని ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేయడంతోనే మీ ఫోన్ గ్యాలరీలోకి అయితే సేవ్ అయిపోతుంది. ఈ సేవ్ అయిపోయిన తర్వాత మనం మిగతా ప్రాసెస్ అయితే తెలుసుకుందాము. ఫ్రెండ్స్, మీలో చాలామంది వీడియోని అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, కామెంట్ చేయట్లేదు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వీడియో ఎడిటింగ్స్ అయితే మీ ముందుకు వస్తాను. సో ఈ విధంగా చేసుకున్న తర్వాత బ్యాక్ మీద క్లిక్ చేసేయండి. ఇంకోసారి బ్యాక్ మీద క్లిక్ చేసేయండి. మళ్ళీ ప్లస్ మీద ట్యాప్ చేసి 9:16 రేషియో సెలెక్ట్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా అబ్బాయి ఇమేజ్ తీసేసుకొని ఇమేజ్ మీద క్లిక్ చేసేయండి. కత్తెర పక్కన ఉన్న ప్యాన్ అండ్ జూమ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇమేజ్ని పర్ఫెక్ట్గా 2 ఫింగర్స్తో జూమ్ చేసేసుకోండి. ఈక్వల్ టు మీద క్లిక్ చేసేసి రైట్ మార్క్ ఇచ్చేసేయండి. దీన్ని వీడియో ఎండింగ్ వరకు, అంటే మీరు ఇందాక వాట్సాప్ స్టేటస్ వీడియో ఎంతసేపు పెట్టుకున్నారో, ఎగ్జాంపుల్గా 30 సెకండ్స్ పెట్టుకున్నారు కదా, సో దీన్ని కూడా అంతసేపు అయితే పెట్టేసుకొని ఇప్పుడు మీ ఇమేజ్తో ఎక్స్పోర్ట్ చేసుకున్న వీడియో ఉంది కదా, దాన్ని తీసుకోండి. లేయర్ మీద క్లిక్ చేసేయండి. మీడియాలోకి వెళ్ళిపోండి. మీడియాలోకి వెళ్ళిపోయి మీ ఇమేజ్తో ఎక్స్పోర్ట్ చేసుకున్న ఆ వీడియోని కూడా తీసేసుకొని కత్తెర పక్కన ఉన్న స్ప్లిట్ స్క్రీన్ ఆప్షన్ మీద క్లిక్ చేసేయండి. ఆఫ్ పక్కన పెద్ద బాక్స్ మీద క్లిక్ చేసేసి టిక్ మార్కింగ్ చేసేయండి. కొంచెం ఫార్వర్డ్ చేయండి. కొంచెం ఫార్వర్డ్ చేసి మళ్ళీ అదే టెంప్లెట్ మీద క్లిక్ చేసి క్రోమా కీలోకి వెళ్ళిపోయి క్రోమా కీ అనేది ఎనేబుల్ చేసేయండి. కీ కలర్ ఫుల్ గ్రీన్లో ఉండేలా చూసేసుకోండి. సో ఈ విధంగా ఫుల్ గ్రీన్లో ఉండేలా చూసేసుకొని టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఫస్ట్కి వచ్చేసేయండి. ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూసుకోండి, మీకు అర్థమవుతుంది, చాలా నీట్గా వస్తుంది. సో ఈ విధంగా వచ్చిన తర్వాత దీనికి సంబంధించిన పార్టికల్స్ మూవింగ్ టెంప్లెట్ ఇచ్చాను, దాన్ని తీసుకోండి. లేయర్ మీద క్లిక్ చేసేయండి. మీడియాలోకి వెళ్ళిపోండి. మీడియాలోకి వెళ్ళిపోయి నేను ప్రొవైడ్ చేసిన ఆ పార్టికల్స్ టెంప్లెట్ కూడా తీసేసుకొని ఓకే మీద క్లిక్ చేసేయండి. కత్తెర పక్కన ఉన్న స్ప్లిట్ స్క్రీన్ ఆప్షన్ మీద క్లిక్ చేసేయండి. ఆఫ్ పక్కన పెద్ద బాక్స్ మీద క్లిక్ చేసేసి టిక్ మార్క్ ఇచ్చేసేయండి. దీన్ని స్టార్టింగ్కి జరుపుకోండి. సో ఈ విధంగా దీన్ని స్టార్టింగ్కి జరుపుకొని ఇంకొకసారి అదే టెంప్లెట్ మీద క్లిక్ చేసేయండి. బ్లెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళిపోయి స్క్రీన్ అనేది సెలెక్ట్ చేసేసుకొని టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు దీనికి ఏదైనా బ్లాక్ స్క్రీన్ లిరిక్స్ ఆర్ గ్రీన్ స్క్రీన్ లిరిక్స్ అయినా యూజ్ చేసేసుకోవచ్చు. లేదంటే మీరు ఏదైనా నార్మల్గా ఒక సాంగ్ అయినా తీసేసుకోవచ్చు. ఎగ్జాంపుల్గా నేను ఒక సాంగ్ అయితే తీసుకుంటున్నాను. ఆడియో మీద క్లిక్ చేసేయండి. ఫోల్డర్స్లోకి వెళ్ళిపోండి. ఫోల్డర్స్లోకి వెళ్ళిపోయి మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసేసుకున్నారో అక్కడికి వెళ్ళిపోయి ఆ సాంగ్ మీద క్లిక్ చేసి ప్లస్ మీద ట్యాప్ చేసేసి టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఇప్పుడు మీకు సంబంధించిన ఇన్స్టాగ్రామ్ ఐడి కానీ లేదా వాటర్ మార్క్ ఏదైనా ఉంటుంది కదా, దాన్ని కూడా తీసుకోండి. లేయర్ మీద క్లిక్ చేసేయండి. మీడియాలోకి వెళ్ళిపోండి. మీడియాలోకి వెళ్ళిపోయి మీ ఇన్స్టాగ్రామ్ ఐడి లేదా వాటర్ మార్క్ ఏదో ఒకటి ఉంటుంది కదా, సో దాన్ని ఈ విధంగా తీసేసుకొని చిన్నగా చేసేసుకోండి. పర్ఫెక్ట్గా ఇక్కడ పెట్టుకొని దీన్ని వీడియో ఎండింగ్ వరకు ఎక్స్టెండ్ చేసేసుకోండి. సో దీన్ని వీడియో ఎండింగ్ వరకు ఎక్స్టెండ్ చేసేసుకుంటారు కదా, సో ఈ విధంగా వీడియో ఎండింగ్ వరకు ఎక్స్టెండ్ చేసేసుకొని ఈ విధంగా వీడియోని ఎండింగ్ వరకు ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఇంకొకసారి మీరు మీ ఇమేజ్తో ఫస్ట్ ఎక్స్పోర్ట్ చేసుకున్న వీడియో ఉంది కదా, దాన్ని తీసుకోండి. ఆ ఇమేజ్ మీద క్లిక్ చేసి క్రోమా కీలోకి వెళ్ళిపోయి
ఫస్ట్ హ్యూమన్ కనిపిస్తుంది కదా, దానికి కొంచెం పెంచండి. సో ఈ విధంగా కొంచెం అనేది పెంచేసేసి టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూసుకోండి. నేను వాల్యూమ్ తగ్గించి అయితే మీకు ప్లే చేసి చూపిస్తున్నాను. సో ఈ విధంగా ఒకసారి ప్లే చేసి చూసుకోండి. చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది. సో ఈ విధంగా చేసుకున్న తర్వాత షేర్ ఐకాన్ మీద క్లిక్ చేసేయండి. రిజల్యూషన్ 1080pలో ఉంచి ఫ్రేమ్ రేట్ 30లో ఉంచుకోండి. బిట్ రేట్ 4 to 5 మధ్యలో ఉంచుకొని ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేయడంతోనే మీ ఫోన్ గ్యాలరీలోకి అయితే సేవ్ అయిపోతుంది. ఈ విధంగా ఒక మంచి ట్రెండింగ్ వాట్సాప్ స్టేటస్ వీడియోని వితిన్ 8 minutesలో అయితే చేసేసుకోవచ్చు. ఇటువంటి ఇంట్రెస్టింగ్ ఎడిటింగ్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.